హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్సూరెన్స్ అకాడమీ. ఈ రోజు వీడియోలో మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇన్కమ్ రీప్లేస్మెంట్ రూల్. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీ కుటుంబానికి ఎంత సెక్యూరిటీ కావాలో లెక్కించే ఒక ఈజీ ఫార్ములా చెప్తాను. ఇన్కమ్ రీప్లేస్మెంట్ రూల్ అంటే ఏమిటి? చాలా మంది 1 లక్ష లేదా 10 లక్షల బీమా సరిపోతుందనుకుంటారు, కానీ అది సరిపోదు. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుండి 15 రెట్లు బీమా కవరేజ్ ఉండాలి. ఉదాహరణకు, మీ వార్షిక ఆదాయం 10 లక్షలు, మీ వ్యక్తిగత ఖర్చులు దుట్టులు 2 లక్షలు, నికర ఆదాయం బ్రూటు 8 లక్షలు. మీరు పదవీ విరమణ చేయడానికి 25 సంవత్సరాలు మిగిలి ఉంటే మీకు అవసరమైన కవరేజ్ 8 లక్షలు 25 2 కోట్లు. టర్మ్ ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇచ్చే ఏకైక మార్గం టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే. మీ కుటుంబాన్ని రక్షించడానికి ఇది సాధారణ సూత్రం. లంసం చెల్లింపుతో మీరు 1 కోటిని ఎఫ్డీలో ఉంచి వడ్డీతో జీవించవచ్చు. ఇది ఆదాయ భర్తీ. మంత్లీ ఇన్కమ్ ప్లాన్ రేట్ ఇది చాలా పాపులర్ అవుతుంది. ఇందులో బీమా కంపెనీ ఒకేసారి కాకుండా ప్రతి నెల మీ శాలరీ లాగా కొంత మొత్తాన్ని మీ కుటుంబానికి చెల్లిస్తుంది. ద్రవ్యోల్బణం సర్దుబాటు. నేడు 50,000తో గడిచే కుటుంబానికి 10 ఏళ్ల తర్వాత అదే ఖర్చులకు 1 లక్ష అవసరం అవ్వచ్చు. మీ కుటుంబం రోడ్డును పడకూడదంటే కేవలం సంపాదించడం మాత్రమే కాదు, ఆ సంపాదనను ప్రొటెక్ట్ చేయడం కూడా ముఖ్యం. ఇప్పుడే పేపర్ పెన్ను తీసుకోండి, మీ వార్షిక ఆదాయాన్ని 10తో గుణించండి. అంత ఇన్సూరెన్స్ మీకుందో లేదో చెక్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి, ఎందుకంటే ఒక చిన్న అవగాహన ఒక కుటుంబాన్ని కాపాడగలదు. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.